సరళంగా మీ బ్యూరోక్రాట్స్ చాలా మంది వాళ్ళు సివిల్ సర్వెంట్స్ రిజైన్ చేసి కూడా పాలిటిక్స్ లోకి వస్తూ ఉన్నారు. ఇది ఎట్లా చాలా మంది ఏం లేరు, తక్కువ మంది సీట్స్ కూడా ఎంపీస్ గా పోటీ చేస్తున్నారు, అక్కడక్కడ చేస్తున్నారు, మంచిదే కదా. గతానికంటే కొంచెం భిన్నంగా ఉంది ఇప్పుడు వాతావరణం. మీడియా వాళ్ళు కల్పిస్తున్నారు అంటే ఎందుకు సార్ సీఎంలు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. డెమోక్రసీ గివ్స్ దట్ స్కోప్ ఫర్ బ్రింగింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మంచిదే కదా. అది కొంత అనుభవం ఉన్న వాళ్ళు వస్తే మంచిదే. వాళ్ళకి అక్కడ ఉన్న కష్టాలేంటి ఇక్కడ ఉన్న కష్టాలేంటి తెలుస్తుంది, ప్రజలతో ఎట్లా ఉండాలి అవన్నీ కూడా మంచిదే కదా. అది మంచి జరుగుతుందని అనుకుంటున్నాను నేనైతే. అలాగే సార్, లా మేకింగ్కి ఎప్పుడు కోర్టులకి అండ్ దెన్ పోలీస్ సిస్టమ్కి కూడా కొంత నెగోషియేషన్ ఉంటుంది కొన్ని విషయాల్లో. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా మాల్కొండయ్య గారు? లాకి కోర్టులు అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తుంటాయి, బట్ కాన్ఫ్లిక్ట్ రాకూడదు. ఎందుకంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది మెజెస్టీ ఆఫ్ లా. యాజ్ బ్యూరోక్రాట్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అండ్ ప్రొటెక్ట్ ది మెజెస్టీ ఆఫ్ లా. సో దాంతో కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ ఉండకూడదు. అల్టిమేట్ ఇప్పుడు దే హ్యావ్ ది పవర్ టు రివ్యూ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. ఎవరో ఒకరు రిట్ పిటిషన్ వేస్తేనే మనల్ని పిలుస్తారు, లేకపోతే వాళ్ళు పిలవరు కదా. సో ఆ రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఇస్ అ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ డెమోక్రసీలో. అందుకని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, జ్యుడిషియరీకి ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళు ఏదో జడ్జిమెంట్స్ మనకు అగెనెస్ట్ అయ్యారంటే మనం చదువుకోవాలి. జడ్జిమెంట్ చదువుకొని, జడ్జిమెంట్ చాలా చదివేది పోలీసులు రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా జడ్జిమెంట్ చదువుతూ ఉండేది. అవన్నీ కూడా దాంతో నాకు వాళ్ళు మనకి లోపాలు ఎక్కడున్నో తెలుస్తుంది, మన ఇన్వెస్టిగేషన్ లోపాలు ఎక్కడున్నవి. తర్వాత చాలా జడ్జిమెంట్స్ చాలా బాగా రాస్తారు అన్నట్లు వాళ్ళు. సో అవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. సార్ రీసెంట్గా పెనల్ కోడ్స్ మొత్తం మార్చేస్తూ కూడా సెక్షన్స్ మేజర్ సో అదేలా సార్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ స్టార్టింగ్ నుంచా లేకపోతే ప్రాక్టీస్? ఇప్పుడు కొన్ని ఆ లా కమిషన్ రికమెండేషన్స్ దాని ప్రకారం కొన్ని మార్చారు, అంతేగాని పూర్తిగా ఏం మార్చలేదు కదా. అక్కడక్కడ కొన్ని మార్చారు అన్నట్టు. కొన్ని ఏవైతే అవసరం ఉందో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, అంటే ఈ పోలీసింగ్ స్టేట్ సబ్జెక్ట్ అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంకరెన్స్ జ్యూరిస్డిక్షన్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ వాళ్ళే చేస్తారు. మొత్తం నేషనల్ వైడ్గా ఒకటే నేషనల్ వైడ్గా ఈ పెనల్ కోడ్ కానీ ప్రొసీజర్ కోడ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ది. స్టేట్ కూడా చేయొచ్చు. స్పెషల్ అండ్ లోకల్ లాస్ అని ఉంటుంది, అవి స్టేట్ చేయొచ్చు. వీళ్ళు కూడా అమెండ్మెంట్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, అసెంట్ ఇవ్వాలి. ఓకే, ఇది మీకు పార్లమెంట్లో ఇస్తారు. అది అటు చేస్తే చాలా స్టేట్ గవర్నమెంట్ చేస్తారు కూడా. అంటే ఇప్పుడు మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందా సార్ ఆల్రెడీ రిక్రూట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ? అది రొటీన్గా జరుగుతుందమ్మా. అది రొటీన్గా ఏదన్నా అయితే కంటిన్యూస్గా సర్క్యులర్స్ అవి వస్తుంటాయి కాబట్టి అవి రొటీన్గా ట్రైనింగ్ అవుతూనే ఉంటారు, నేర్చుకుంటుంటారు. అదేం పెద్ద కష్టపడేటువంటి బ్రహ్మ విద్య అయితే కాదు. మనం అప్లై చేస్తే కోర్టుకి మన ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి కోర్టుకు మెయిన్ విట్నెస్ వచ్చినప్పుడు కనుక వీళ్ళు కోర్టులో ఉంటే ఐఓస్ చాలా వరకు తెలుస్తుంది మనకి, మన లోపాలు ఎక్కడ ఉన్నాయి, స్ట్రెంగ్స్ ఎక్కడ ఉన్నాయి తెలిసిపోతుంది అన్నమాట. మేము అక్కడ వరంగల్లో ఉండగా కోర్టుకి వెళ్తూ ఉండేది. సెషన్స్ కోర్టుకి ఇంపార్టెంట్ కేసులు, మర్డర్ కేసులు ఉన్నప్పుడు అప్పుడున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ తోటి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోటి రెగ్యులర్ మీటింగ్లు పెట్టి ఆ కేసులు వచ్చినప్పుడు, మర్డర్ కేసులు, ఇంపార్టెంట్ కేసులు వచ్చినప్పుడు మేము వెళ్తూ ఉండేది కోర్టుకి వెళ్ళి. ఆ క్రాస్ ఎగ్జామినేషన్ చీఫ్ ఉన్నప్పుడు చూస్తూ ఉండేది. అందుకని మాకు జ్యుడిషియరీ కూడా మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. తర్వాత వాళ్ళు మళ్ళీ హైకోర్టు జడ్జిలు అయిన తర్వాత కూడా పరిచయం అలా పోలేదు. కొంతమంది బాగా హైకోర్టు జడ్జి. సైకాలజీ కూడా స్టడీ చేస్తారు సార్? సైకాలజీ అంటే తెలుస్తుంది, అది హ్యూమన్ నేచర్, అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మీరు ఎప్పుడైతే మీరు ఇంటరాక్ట్ అవుతుంటారో ఇంకో మనిషితోటి ఆటోమేటిక్గా సైకాలజీ తెలుస్తుంది. అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అది అనుభవం మీద తెలుస్తుంది. నేను దాంట్లో ఒకటి చేశాను, అది వర్క్ చేశాను కాబట్టి కొంత ఇంట్రాగేషన్లో నేను ఇంట్రాగేషన్ చేస్తూ ఉండేది. వీళ్ళని క్రిమినల్స్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు 3 days 4 days వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ఇంట్రాగేషన్ చేసినప్పుడు మాకు చాలా విషయాలు తెలిసేది. క్రిమినల్సే కాకుండా ఈవెన్ రౌడీ ఫెలోస్ వీళ్ళతో కూడా ఇంట్రాగేషన్ చేసినప్పుడు మనకు కరెక్ట్గా ఎక్కడ ఈవెన్ నక్సలైట్స్ వీళ్ళు కూడా మిలిటెంట్స్ వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు, కొంతమంది హార్డ్ అండ్ క్రిమినల్స్ ఉంటారు, వీళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళతో కూర్చొని అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా తెలియాలి మనకి. క్రైమ్ ఎట్ట చేసింది అనేది మన కంప్లైంట్, ఒక్కోసారి కంప్లైంట్ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్, ఒక్కోసారి ఫ్యాక్షన్ క్రైమ్స్లో కంప్లైంట్స్ కూడా ఎక్స్ట్రాగా వాళ్ళకి ఏమి అఫెన్స్ అక్కడ ఏమి ఎవరికి దెబ్బలు తగలవు, కానీ 307లో అవన్నీ పెడతా ఉండేది. అందువల్ల అవి మనం సీన్కి వెళ్ళి చూసి ఇన్వెస్టిగేషన్ చూస్తే అవన్నీ తప్పని తేలుతాయి అన్నట్లు. అవన్నీ కేసులు పోతుంటాయి. కానీ మనం ఫాల్స్ కేసులు పెట్టి వాళ్ళంతా కోర్టు చుట్టి వాళ్ళంతా చేస్తే ఆ పాపం మనకు కూడా చుట్టుకుంటుంది. అవి నేను ఇన్వెస్టిగేషన్ మాత్రం రెగ్యులర్గా ఎస్పీగా ఉండగా కానీ, డిఐజీ కానీ, డీజీ కానీ కంపల్సరీగా. యాక్చువల్గా మీరు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ గారంటారు యాక్చువల్గా? కాదు, సెక్షన్ 36 ప్రకారంగా కింద నుంచి ఎవరు ఎస్హెచ్ఓ నుంచి డీజీపీ వరకు అందరికి అదే రెస్పాన్సిబిలిటీ. ప్రతి వాళ్ళు చూడాల్సిందే.